ఎంతసేపు అవుతుంది? మిస్ హైడీ, మీరు చాలా వేగంగా నడుస్తున్నారు. నేను అలా నడవలేను. ఈ ట్రైన్లోనే కదా మనం వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళి చేరిన వెంటనే నాకు కాసేపు రెస్ట్ కావాలి హైడీ. అలాగే అంకుల్, తప్పకుండా. మనం దిగడానికి ఇంక 2 స్టేషన్లే ఉన్నాయి. అందంగా ఉన్నాయి కదా. అవును హైడీ, మీరు చెప్పినట్టుగానే మంచు కొండలు. నేను తిరిగి మా ఇంటికి వచ్చేసాను. నేను మళ్ళీ అందరిని చూడబోతున్నాను. తిరిగి మా ఇంటికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. జాగ్రత్త హైడీ, మెల్లిగా వెళ్ళండి. ఇలాగే వెళ్ళాలి, రండి. మనం ఇప్పుడు అలాగే డార్క్ లేక్ కి వెళ్ళాలి. మిస్ హైడీ, మెల్లిగా వెళ్ళండి, లేకపోతే టైడ్ అయిపోతారు. హైడీ, మెల్లిగా వెళ్ళండి, నేను నడవలేకపోతున్నాను. మీరు చిన్న పిల్ల, నేను పెద్దోడిని కదా. ఏమండి, మా ఇద్దరిని డాఫ్లే వరకు తీసుకెళ్ళగలరా? డాఫ్లే వరకు వెళ్ళాలండి, తీసుకువెళ్తారా? చాలా థ్యాంక్స్ మిస్, రండి. వస్తున్నా. చాలా సంతోషం మీరు మమ్మల్ని బండి ఎక్కించుకున్నందుకు. మీకు ఇక్కడ సొంత వాళ్ళు ఉన్నారు? నాకెవరూ లేరు, కానీ ఈ పాపకున్న. అలా చూడండి, అక్కడే ఉంది డార్ఫ్లీ. నేను వచ్చేసాను. హైడీ, వద్దు, కూర్చోండి కూర్చోండి. మీకేం కాలేదు కదూ? నాకేం కాలేదు, బానే ఉన్నాను. ఉండండి, నేనే కూర్చుంటాను. ఇలా చూడండి, ఇదిగో ఇలా వెళితే మనం చర్చికి వెళ్ళొచ్చు. తర్వాత ఆ కొండల మీద వెళితే మా ఇంటికి వెళ్ళొచ్చు. దాని మీదకెక్కి వెళ్ళాలా? అది చాలా దూరంగా ఉంది కదా హైడీ. అంకుల్ ఆల్ఫాతో ఉండే అమ్మాయి నువ్వేనా? అవును. వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు, అసలు నీ పేరేమిటి?
హైడి. హైడి హైడి ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్న ఓ ధనవంతుడు నేను తీసుకెళ్ళాడు కదూ. అవును, వచ్చేసావు. ఆ విషయం నాకు అసలు అర్థం కావటం లేదు. నాకు ఇక్కడికి తిరిగి రావాలని అనిపించింది, అందుకే తిరిగి వచ్చేసాను అంతే. వయసు అయిపోయిన అవును. అలాగా వినటానికి చాలా ఆనందంగా ఉంది. అయితే మీకు మా తాతయ్య గురించి తెలుసా? బట్టలు కొంటానికని వచ్చి నాతో గొడవ పడ్డారు. చచ్చిపోయే మనిషి ఆయన. గొడవ పడ్డారా? అవునమ్మా, ఆ విషయాన్ని వదిలే, అది చాలా కాలం క్రితం జరిగింది. ఇప్పుడైనా ఎలా ఉన్నారు? ఆయనకేమిటమ్మా, ఆయన బాగానే ఉన్నారు. కాకపోతే ఆయన కాస్త కోపం ఎక్కువ. ఎప్పుడు చూసినా ఎవరో అసలు మనిషి ఊరికే ఉండనే. నాకు ఆయనంటే చాలా ఇష్టం. మీరు చెప్పేదంతా నిజమా? ఏమిటి, ఆయనంటే నీకు చాలా ఇష్టమా? ఎందుకు నవ్వుతున్నారు? ఇలా చూడండి, ఇదే స్నోకీ వాళ్ళ ఇల్లు. తనిప్పుడు ఎలా ఉందో నేను తెలుసుకోవాలి. ఏంటి స్నోకేనా? తను నీ ఫ్రెండా హైడి? అవును, తనొక మేకపిల్ల. నాకదంటే చాలా ఇష్టం. ఏంటి మేకపిల్ల? చాలా థ్యాంక్స్. వచ్చేసాం కదా, దిగండి సెబాస్టియన్ అంకుల్. మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంకుల్, ఇదిగోండి తీసుకోండి. దాందే ఉంది, పర్వాలేదులేండి. హైడి వాళ్ళ తాతిల్లు ఎక్కడుందో నాకు సరిగ్గా తెలియదు. ఎవరైనా అక్కడికి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారా? నాకిక్కడి నుంచి వెళ్ళడానికి దారి తెలుసు. అంకుల్, మీరిది తీసుకువెళ్తారా? ఏమిటమ్మా, దీని గురించి అడుగుతున్నావా? అవి మా తాతయ్య వచ్చి తీసుకుంటారు. ఎవరు, ఆ పెద్ద ఆయన? సరేలే, వదిలే. ఓకే, మనం ఇప్పుడు వెళ్దాం సెబాస్టియన్ అంకుల్. హైడి, చెప్పండి. హైడి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు కొండెక్కారంటే చాలా టైర్డ్ అయిపోతారు హైడి. నన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు ఈ కొండలెక్కడం బాగా అలవాటే, అందుకని ఈజీగా వెళ్ళిపోతాను. నేను క్లారా అని అడిగినట్లు చెప్పండి. క్లారా కోసం నేను ఎదురు చూస్తుంటాను అని చెప్పండి, సరేనా? నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరండి హైడి, జాగ్రత్త. బాయ్, నేను వెళ్తున్నా. గుడ్ బాయ్ హైడి, గుడ్ బాయ్. ఒరే, అది హైడియే కదా? అవునరా. అరే, పిల్లని చూస్తుంటే అచ్చు హైడీలో. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వచ్చేసావా హైడీ? అవును, వచ్చేసాను. తన డ్రెస్ ఎంత బాగుందో కదా, తన క్యాప్ కూడా బాగుంది. హైడీ ఇప్పుడు పట్నం పిల్లలా మారిపోయింది. సెలవులకొచ్చిందనుకుంటాను. వాళ్ళ తాతగారిని చూసావా? ఈ పిల్ల మీద దిగులు పెట్టుకుని మంచం పట్టారు. ఆయన్ని చూస్తే నాకు జాలేస్తోంది. చాలా చల్లగా ఉన్నాయి, అయినా బాగుంది. పక్షులు పిచ్చిని తిరుగు. ఇది చాలా అందంగా ఉంది. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా నయ్యో, ఇందులోంచి ఏమీ కింద పడలేదు. ఇదిగా వస్తున్నా, అక్కడే ఉండు. ఉండు. పీటర్ వాళ్ళ ఇల్లు ఇది. హే బామ్మా, బామ్మా, నేను వచ్చి
అమ్మమ్మ ఉన్నారనుకుంటాను. హైడీ వస్తే ఇలాగే శబ్దం చేస్తుంది. ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. బామ్మ ఎవరొచ్చారో చెప్పండి. హా? బామ్మ నేనెవరో తెలియడం లేదా? నేనే హైడీ. నేను తిరిగి వచ్చేసాను బామ్మ. హై, ఎలా ఉన్నావమ్మా? బామ్మ మీరింకా నమ్మలేకపోతున్నారా? ఆ, హైడీవే, కాస్త ఎదిగిపోయావంతే. ఏడవకండి బామ్మ, నేను తిరిగి వచ్చేసాను కదా, ఇక మిమ్మల్ని వదిలి. రోజు నిన్ను తలుచుకుని నేనెంత బెంగపడేదాన్నో తెలుసా నీకు? నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది హైడీ.